హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీస్లోనికి కారంగా త్వరగా ఏదైనా చేయాలనుకున్నట్టయితే ఈ వెల్లుల్లి ఆనియన్ యాడ్ చేసిన ఎగ్ బుజ్జి చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే త్వరగా కూడా అయిపోతుంది. సో ఈ రెసిపీ కోసం మనం రోటీలోకి వెల్లుల్లి, జీరా పౌడర్, కారం, ఉప్పు కలిపినవి కచ్చపచ్చగా దంచి కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి దానిలోనికి ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 2 నుంచి 3 యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టిన వెల్లుల్లి, కారం పొడి ఇందులోకి యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని మసాలాలు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 ఎగ్స్ యాడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 4 నుండి 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వీలైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలుపుకున్నట్టయితే సరిపోతుంది. ఇది వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు